మన ఎక్స్-సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అయితే చాలా బ్రేవ్ క్యారెక్టర్ కంపారిటివ్లీ మిగతా పొలిటీషియన్స్తో పోల్చుకుంటే. అంటే అతని మీద చాలా చాలా నెగిటివ్గా రూమర్స్ స్ప్రెడ్ చేసేవారు. బాబాయికి హత్య కేసులో హ్యాండ్ ఉందని, లేదంటే అక్రమాస్తులు, లేదంటే ఇంకేదో. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఏదైనా మాట్లాడితే ట్రోల్ చేయడం, ఏదైనా మాట్లాడితే 11 అనే ఒక ఫిగర్ పట్టుకొని చాలా ట్రోల్ చేసేవారు. కానీ అతని క్యారెక్టర్ అయితే బ్రేవ్. రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో కూడా నేను ఇప్పటికీ ఒక్కడనే వస్తా, నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఒక్కడనే పోటీ చేస్తా, మీరు నిజంగా మంచి చేస్తే మీరు సింగిల్గా రండి, మంచి చేయలేదని అనుకుంటే మళ్ళీ కలిసి రండి నా మీదకి పోటీగా, నేను మాత్రం ఒక్కడనే వస్తానంటాడు. నెక్స్ట్ ఇంకోటి, క్యాపిటల్ విషయంలో ఏదో ఒక ప్రాంతానికి అభివృద్ధి జరగడం అది కరెక్ట్ కాదు, ఎందుకు మనం డిఫరెంట్గా ఆలోచించకూడదని చెప్పి ఏదో మా విగానని చెప్పి అతను ఒక వర్డ్ క్రియేట్ చేస్తే దాన్ని కూడా ట్రోల్ చేయడం. సో ఇప్పుడు కూడా రీసెంట్ మన ప్రెస్ మీట్లో నేను ఇంకా దాని మీద స్టాండ్ తీసుకొని ఉంటాను. నెక్స్ట్ ఎలక్షన్లో నేను అలాగే అందులో నేను క్యాంపెయిన్లో కూడా అదే మాట్లాడతాను. చూడండి, మరి ఆపి చూడండి, ఎవరు స్ట్రెంత్ ఏంటో తెలుస్తుందని సింపుల్గా చాలా ధైర్యంగా చెప్పాడు. క్యారెక్టర్ చాలా గ్రేట్ అబ్బా. ఎందుకంటే మనం ఎన్నైనా రూమర్ స్ప్రెడ్ చేయొచ్చు, అవి ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు పవర్లో ఉన్నది అపోజిట్ పార్టీ, జైల్లో పెడతారా, సరే ప్రూవ్ చేసి పెట్టుకోండి అని ధైర్యంగా చెప్తున్నాడు. కానీ మీరు మాత్రం నాకు తెలిసి ఇలాంటి పొలిటీషియన్, మీకు తెలుసు అది జలస్తో ఫీల్ అవుతారు మీరు. ఇలాంటి పొలిటీషియన్ మీరు ముందు ఇక తర్వాత అనేది చూడలేరు కూడా. చాలా మంచి చేశాడబ్బా. ఈ స్కూల్స్ అవగానే ఈ పేదోళ్ళకి సిస్టమ్ తీసుకొచ్చి ప్రజల చేతిలో పెట్టేశాడు. ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ దొరకదు.